హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తిరుపతిలోని అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందామండి. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటాం. అయితే కొండ క్రింద ఉన్న ఈ అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. అసలు అలిపిరి అనే పేరే ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా. మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు. అయితే అలిపిరి అనే ఈ పదం ఎలా పుట్టింది, దీని వెనుక చరిత్ర ఏమిటి అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యథార్థ సంఘటనల గురించి మనం తెలుసుకోవచ్చు. పూర్వం 500 సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలాగా లేదు. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రాంతానికి అలిపిరి అన్న పేరు కూడా లేదు. మరి అలిపిరి అన్న పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది 1656, 1668 ఆ సంవత్సరంలోని సమయం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీకృష్ణదేవరాయల అనంతరం జరిగిన రాక్షసి తంగడి మరియు తల్లికోట మొదలైన యుద్ధాల తరువాత విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతి పరులను, సాధు సంతులను చాలా దారుణంగా హింసించారు. ఈ నిజాం నవాబు ఢిల్లీ సుల్తానుకు సామంతుడిగా పడి ఉంటూ హిందువులపై నిరాఘాటంగా, ధారావాహికంగా ఆకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వ ఫర్మానా అంటే ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా, కుతుబ్ షా మరియు వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు. ఆ తరువాత ఆలీ సైన్యం తిరుపతికి చేరుకుంది. అప్పుడు తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు మంచినీళ్ల కుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం ఉంది. అక్కడ ప్రజలు నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ నరసింహ తీర్థం రోడ్డు అనే పిలుస్తారు. ఆలీని తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు 2. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని, తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం, విశ్వాసం భారతదేశం అంతటా వ్యాపించి ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడని, తద్వారా ప్రజలందరూ ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన. రెండవది, శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనకపుష్య రాగాలు, కెంపులు, అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకోవాలని. అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలీని సమీపించి, నీకు కావలసింది బంగారమే కదా, మా తిరుపతి గ్రామంలో ఉన్న
స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామివారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు. దానికి ఆలి అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆభరణాలు తీసుకొని, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఈ దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబు, ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు, కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు. సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అయితే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని 2 కళ్ళు పోయాయి. దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు. అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినపడింది. దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా, ఎంత ధైర్యం అని. అప్పుడు అలీ బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్ద్ర చిత్తుడైన స్వామివారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలి. ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం, ఫిరే అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు ఎక్కడా ఓటమెరుగని పరమ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే అని చెప్పుకునేవారు. కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన అలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళలేక వెనుదిరిగాడు ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం చేయించారు. ఆలీ ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తరువాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు అలీ ఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమంగా ఆ అలీ ఫిరే అనే పదం ఆలిపిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది. ఇది మనమిప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర. ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలి వెనుతిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది. విన్నారు కదండి, అలిపిరి యథార్థమైన చరిత్ర. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.